ప్రకటించేదా యేసు రాజా, ప్రకటించేదా యేసు రాజా, ప్రకటించేదా 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 నా ప్రాణమున్నంత వరకు, ఇంటిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పాటలు చాలా వాక్యంలోకి వెళ్దాం. యేసువార్త ధ్యానిస్తున్నాం. యేసువార్త ఎన్నో అధ్యాయం? 19. వెరీ గుడ్. మత్తయి సువార్తలో 19వ అధ్యాయంలో చివరిసారిగా మీరు విన్న వాక్యం అంశం ఏంటి? చాలా రోజులు అయిపోయింది కదా. ఏం విన్నారు? దేని గురించి విన్నారా? ఇడి గురించి చెప్పినాం. దేని గురించి చెప్పినాము? గోడ గురించి చెప్పినాం. చప్పట్లు కొట్టండి. దేని గురించి? గోడ గురించి చెప్పినాం. ఆ రోజు వాక్యం అంశం ఏంటి? ఆ రోజు పోయినసారి జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు మాట్లాడిన అంశం ఏంటంటే, జీవితంలో కఠినమైన పరిస్థితులు ఎప్పుడు వస్తాయి అనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. ఏ అంశం గురించి? జీవితంలో కఠినమైన పరిస్థితులు ఎప్పుడు వస్తాయి, ఒకరి జీవితంలో కఠినమైన పరిస్థితులు ఎప్పుడు వస్తాయి, ఎందుకు వస్తాయి, ఏ కారణం చేత వస్తాయి, అది మంచిదా చెడ్డదా, లాభమా నష్టమా ఆ కఠినమైన పరిస్థితుల వల్ల అనేది దేవుడు ఆ రోజు మాట్లాడి ఉన్నారు. ఒకవేళ మీరు మర్చిపోయి ఉంటే, చాలా రోజులు అయిపోయింది కాబట్టి వాళ్ళు మర్చిపోయి ఉంటే మీరు మరలా వినండి. మన ఛానల్లో యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి విని దీవించబడాలని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. హల్లెలూయా. సరే, ఈరోజు దేవుడు ఏం మాట్లాడారో చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతాను, మీరు అందరూ వినండి. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను గలరు. పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులను గలరు. ఈ మాటలు అంగీకరింపగలవాడు అంగీకరించును గాక అని వారితో చెప్పాను. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడును గాక. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, యేసు ప్రభువారే తన శిష్యులతో చెప్తున్న మాట ఏంటంటే, తల్లి గర్భం నుంచి నపుంసకులుగా కొంత పుడతారంట. అలాగా తల్లి గర్భంలోనే పుట్టడమే నపుంసకులుగా కొందరు పుడుతున్నారు. కొందరు పుట్టినప్పుడు మామూలుగా పుడతారు, కానీ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నపుంసకులుగా వాళ్ళు మార్చుకుంటున్నారు. కొందరు పరలోక రాజ్యం నిమిత్తం అంటే దేవుని కోసము తమను తాము నపుంసకులుగా చేసుకుంటున్నారు అని ఇక్కడ రాయబడిన మాట. అసలు నపుంసకులు అంటే ఎవరో అది చెప్పండి ఫస్ట్. ఎవరు? కొందరేమో తల్లి గర్భం నుంచే నపుంసకులుగా పుడుతున్నారంట. కొందరేమో పుట్టినప్పుడేమో బాగానే ఉంటారు, కానీ మధ్యలో వాళ్ళు నపుంసకులుగా మారుతున్నారు. కొందరేమో దేవుని రాజ్యం కోసం నపుంసకులుగా చేయబడుతున్నారు అని దేవుడు యేసుప్రభువు వారు తన శిష్యులతో చెప్తున్న మాట. నపుంసకులు అంటే ఎవరు తెలీదా? చెప్పాను. నపుంసకులు అంటే ఎవరో
హిజ్రాలు. ఎవరు? హిజ్రాల్ అంటే మీకు అందరూ తెలుసు కదా, తెలుసా తెలియదా? ఎవరు హిజ్రాల్ అంటే? టోల్గేట్ల దగ్గర ఉంటారు కదా, టోల్గేట్ల దగ్గర మనం చర్చికి పోయే రూట్లో అక్కడ డబ్బులు అడుక్కుంటూ ఉంటారు కదా నిలబడుకొని, వాళ్ళు ఎవరు? హిజ్రాలు. వాళ్ళు ఎవరు? హిజ్రాలు. బైబిల్ వారికి పెట్టిన పేరు అంటే నపుంసకులు. ఏంటి? నపుంసకులు. మన భాషలో చెప్పాలంటే హిజ్రాలు. మన భాషలో చెప్పాలంటే హిజ్రాలు. అంటే అట్లా ఆడ కాదు, ఇట్లా మగ కాదు అని అర్థమైందా? అంటే దేవుడు ఏం చెప్తున్నా అంటే, యేసుప్రభువు వారు కొందరు పుట్టడంగానే హిజ్రాలుగా పుడుతున్నారు. అంటే అట్లా మగవాళ్ళు కాకుండా అట్లా ఆడవాళ్ళు కాకుండా పుడుతున్నారు, హిజ్రాలుగా పుడుతున్నారు. కొందరు పుట్టినప్పుడేమో బాగుంటారు, పెరిగే కొద్దీ వాళ్ళు కొందరు ఇజ్రాయల్గా మారిపోతున్నారు. కొందరు పరలోక రాజ్యం కోసం, దేవుని కోసం ఇజ్రాయల్గా మారుతున్నారు అని దేవుడు చెప్తున్నాడు. ఈ పుట్టినోళ్ళ గురించి, పెరిగిన తర్వాత ఇజ్రాయల్ గురించి అది పక్కన పెడితే, మనం ముఖ్యమైన అంశం దీంట్లో ఏంటంటే, దేవుని కోసం నపుంసకులుగా మార్చబడిన వాళ్ళే మనది మెయిన్, మన యొక్క వాక్యం యొక్క అంశము. అయితే వీళ్ళ గురించి కూడా మీకు ఒక అవగాహన రావాలని చెప్తున్నా. తల్లి గర్భం నుంచి కొందరు హిజ్రాలుగా పుడతారనమాట. అంటే అట్లా మగ లక్షణాలు వాళ్ళు ఉండవు, ఆడ లక్షణాలు వాళ్ళు ఉండవు. అంటే కంప్లీట్గా మగ లక్షణాలు వాళ్ళు ఉండవు, కంప్లీట్గా ఆడ లక్షణాలు ఉండవు. రెండు కలిసి ఉంటాయి. మగ లక్షణాలు కలిసి ఉంటాయి, ఆడ లక్షణాలు కలిసి ఉంటాయి. వీళ్ళు పుట్టడమే అలాగ పుడతారనమాట. వీళ్ళు పుట్టడమే అలాగ పుట్టిన వాళ్ళని మనం చాలా గౌరవంగా చూడాలి. అర్థమైందా? ఎవరైతే పుట్టడమే అలాగ పుడతారో, హిజ్రాలుగా పుడతారో, వాళ్ళని మనం గౌరవంగా చూడాలి. ఎందుకంటే బైబిల్ వాళ్ళకి ఒక గౌరవమైన స్థానం ఇచ్చింది. అలా పుట్టిన వాళ్ళకి పుట్టడంగానే ఎవరైతే హిజ్రాలుగా పుడతారో, బైబిల్లో చూస్తే వాళ్ళకి ఒక గొప్ప ప్లేస్ని, గొప్ప స్థానాన్ని, ఒక గౌరవమైన స్థానాన్ని బైబిల్ అంటే మన దేవుడు ఇచ్చారని కాబట్టి మనం కూడా అలాంటి వాళ్ళకి గౌరవాన్ని ఇవ్వాలా, రెస్పెక్ట్ని ఇవ్వాలా. వాళ్ళకి కించపరచడం కానీ, అవమానపరచడం కానీ, దూషించడం కానీ, వెక్కిరించడం కానీ ఇలాంటి పనులు చేయకూడదు. ఎవరిని పుట్టడంగానే హిజ్రాలుగా ఎవరైతే పుట్టింటారో, అట్లా మగ కాకుండా ఇట్లా ఆడ కాకుండా రెండు లక్షణాలు కలిపి ఎవరైతే పుట్టింటారో వాళ్ళని మనము గౌరవించాలా. చులకన చేసి మాట్లాడకూడదు, తక్కువ చేసి మాట్లాడకూడదు, వాళ్ళని ఎక్కిరించే పనులు చేయకూడదు, వాళ్ళతో ఎట్లా పడితే అట్లా ప్రవర్తించకూడదు. చాలామంది ఏం చేస్తారంటే అలాంటి పడితే ఎలా పడితే అలా ప్రవర్తిస్తుంటారు, నీచంగా ప్రవర్తిస్తుంటారు, వాళ్ళతో ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటారు. అట్లా ప్రవర్తించకూడదు. వాళ్ళతో గౌరవంగా ఉండాలా, గౌరవంగా ప్రవర్తించాలా. వాళ్ళకి గొప్ప గౌరవాన్ని ఇవ్వాలా, రెస్పెక్ట్ని ఇవ్వాలి వాళ్ళకి. అర్థమైందా? ఎవరి తల్లి గర్భంలో నుంచి పుట్టిన వాళ్ళు. రెండో వాళ్ళు ఎవరంటే వాళ్ళు నపుంసకులుగా మారింటారు. వీళ్ళు ఎవరంటే తల్లి గర్భంలో మామూలుగా పుట్టింటారు, ఒక ఆడవాళ్ళలాగానో లేకపోతే మగవాళ్ళలాగానో పుట్టింటారు. పెరిగిన తర్వాత ఆ కల్చర్కి, ఆ సాంప్రదాయానికి అలవాటయ్యి మగవాళ్ళు ఆడవాళ్ళుగా ప్లాస్టిక్ సర్జరీ చేసుకునో లేకపోతే ఏదైనా ఆపరేషన్ చేసుకునో ఆడవాళ్ళుగా మారిపోతుంటారు. ఆడవాళ్ళు ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని మగవాళ్ళుగా మారిపోతుంటారు. ఈ కాలంలో ఇది చాలా పెరిగిపోయాయి అనమాట. పుట్టడమేమో బాగానే పుట్టింటారు, మగవాళ్ళలాగానే పుట్టింటారు. కానీ పెరిగిన తర్వాత ఆడవాళ్ళని చూసి వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి, నేను కూడా అట్లా ఆడవాళ్ళలాగా ఉంటే బాగుండు, నేను కూడా అట్లా అందంగా ఉంటే బాగుండు అని చెప్పేసి మగవాడిగా పుట్టినా సరే దానికి అట్రాక్ట్ అయిపోయి ఆడవారిగా ఆపరేషన్ చేసుకొని మారిపోతుంటారు. కొందరు ఆడవారిగా పుట్టింటారు, పుట్టడమే ఆడవారిగా పుట్టింటారు. కానీ పెద్ద అయిన తర్వాత ఆ మగవాళ్ళని చూసి, ఆ మగవాళ్ళు ఉండే తీరుని చూసి, నేను కూడా ఇలాగ మగవాడిగా ఉంటే బాగుండు అనుకొని ఆపరేషన్ చేసుకొని మగవారిగా మారిపోయే వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎవరంటే వీళ్ళు నపుంసకులుగా చేసుకుని ఉంటారు. ఈ నపుంసకులు ఎవరైతే చేసుకుంటారో వీళ్ళ పరిస్థితి చాలా డేంజర్ అన్నమాట. ఎందుకు? దేవుడు వీళ్ళని ఒకలాగా పుట్టిస్తే వీళ్ళు వేరేలాగా, మరొకలాగా దేవుడి సృష్టిని వ్యతిరేకిస్తున్నట్టే. దేవుని సృష్టిని వ్యతిరేకిస్తే అది చాలా డేంజర్. భయంకరమైన శిక్షణ ఎదుర్కోవాల్సి వస్తుంది, వాళ్ళు భయంకరమైన ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మారు మనసు పొంది దేవుని దగ్గర క్షమాపణ అడిగి పద్ధతిగా ఉంటే వాళ్ళు శిక్ష నుంచి తప్పించుకుంటారు. ఫస్ట్ పుట్టిన వాళ్ళేమో దేవుడే వాళ్ళని అలా కలిగజేసినాడు, నపుంసకులుగా హిజ్రాలుగా పుట్టించాడు. కాబట్టి వాళ్ళని ఎలాంటి వివక్ష కానీ, ఎలాంటి
అగౌరవంగానే మనం చూపించకుండా వాళ్ళని గౌరవంగా మనం చూడాలి. కానీ సెకండ్ ఎవరైతే పుట్టిన తర్వాత బాగున్నా వాళ్ళ ఆకర్షణను బట్టి ఎవరైతే మారిపోతుంటారో వీళ్ళు మారుమనసు పొందాలి. మారుమనసు పొంది పద్ధతిగా ఉండాలి. వాటికి వీటి అట్రాక్ట్ అయ్యి అట్లా కానీ మారితే దేవుడి నుంచి భయంకరమైన శిక్షణ ఎదుర్కోవాల్సి వస్తుంది వీళ్ళిద్దరూ. చివరిగా చెప్తున్నారంటే దేవుని కోసం నపుంసకులుగా చేయబడినారు కొందరు. ఎవరు? దేవుని కోసం నపుంసకులుగా చేయబడిన అంటే దేవుని కోసం హిజ్రాలుగా చేయబడిన వాళ్ళు. ఇప్పుడు వీళ్ళ గురించి చెప్పాలంటే ఈ నపుంసక యొక్క లక్షణాలు మీకు చెప్తేనే ఇది మీకు చెప్పేది అర్థమవుతుంది. హిజ్రాలు ఎలా పుట్టిన వాళ్ళో మీకు అర్థమైంది. ఇప్పుడు దేవుని కోసం హిజ్రాలుగా చేయబడిన వ్యక్తుల గురించి మీకు చెప్పాలంటే అసలు హిజ్రా యొక్క లక్షణాలు ఏంటో మీకు తెలియాలి. అప్పుడే మీకు ఇది అర్థమవుతుంది అనమాట. హల్లెలూయా. సరే, ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న అంశం ఏంటంటే ఆ నపుంసకుల లక్షణం నీలో ఉందా? చెప్పండి. ఆ నపుంసకుల లక్షణం నీలో ఉందా? లేదా ఆ ఇజ్రాల లక్షణం నీలో ఉందా? చెప్పండి. లక్షణం అది ఆ హిజ్రాల లక్షణం నీలో ఉందా? ఏ హిజ్రాలు? మొదటి ఇజ్రాయల్ కాదు, అంటే తల్లి గర్భం నుంచి పుట్టిన ఇజ్రాయల్ కాదు. పెరిగిన తర్వాత లోక ఆకర్షణలో లోనయ్యి తమను తాము ఇజ్రాయల్గా మార్చుకున్న వాళ్ళ లక్షణం కాదు. మూడో వారు ఉన్నారు చూడు, ఎవరు? ఇది దేవుని కోసం హిజ్రాయల్గా మార్చబడ్డారంట. హిజ్రాయల్గా తమను తాము చేసుకున్నారంట. దేవుని కోసం హిజ్రాయల్గా నపుంసకులుగా మార్చుకున్నారంట కొందరు. అలాంటి లక్షణం నీలో ఉందా అనేది వాక్య అంశం. ఆ లక్షణం నీలో ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఆ దేవుని కోసం తమను తాము నపుంసకులుగా చేసుకున్న వారి లక్షణం ఏంటో మీకు చెప్తాను, సరేనా? సో ఇజ్రాయల్ లక్షణం ఏదో మీకు తెలిస్తే ఆ తర్వాత మీకు ఇది అర్థమవుతుంది. ఇజ్రాయల్ లక్షణం ఏంటంటే వాళ్ళకి కోరికలు ఉండవు. మామూలుగా స్త్రీకి పురుషునికి ఉండే కోరికలు వాళ్ళకు ఉండవు. అర్థమైందా? హిజ్రాలుగా ఎవరైతే పుడతారో తల్లి గర్భంలో హిజ్రాలుగా పుట్టిన వాళ్ళకి, నపుంసకులుగా పుట్టిన వాళ్ళకి మామూలుగా ఆడవారికి మగవారికి ఉన్నట్లు కోరికలు, వాళ్ళకి శరీర కోరికలు అనేవి ఉండవు. కామమోహ కోరికలు ఉండవు. అందుకే వాళ్ళు ఎలాగ పడితే అలా ప్రవర్తిస్తూ ఉంటారు. అర్థమైందా? సో వీళ్ళకి కోరికలు ఉండవు. పెరుగుతున్న వాళ్ళకి ఎవరో పెరిగి హిజ్రాలుగా చేయబడతారు కదా, వీళ్ళకి ఫస్ట్ ఒకవేళ మగవారిగా ఉండి ఆడవారిగా మారి వాళ్ళకి అంటే మగవారిగా వీళ్ళు ఉంటారు. కానీ ఆడవాళ్ళ కోరికలు రావడం వల్ల మగవాళ్ళ కోరికలు చంపుకుంటేసి ఉంటారు. పుట్టేదేమో మగవాళ్ళుగా పుట్టి ఉంటారు, కానీ వాళ్ళకి ఆడవాళ్ళుగా తయారని చెప్పేసి మగవాళ్ళకు ఉన్న కోరికలను లక్షణాలను చంపేసుకుంటారు. అంటే మగవాళ్ళ యొక్క కోరికల్ని చంపేసుకుంటారు. తర్వాత ఆడవారుగా పుట్టి మగవాళ్ళుగా మారిన వాళ్ళ సంగతి ఏంటంటే వీళ్ళకు ఆడవాళ్ళ కోరికలు ఉంటాయి. వాళ్ళకి ఆడవాళ్ళకు ఉండే కోరికలు ఉంటాయి, కానీ మగవాళ్ళని చూసి అట్రాక్ట్ అవ్వడం వల్ల ఆడవాళ్ళ కోరికలు చంపేసుకుని ఉంటారు. మామూలుగా పుట్టిన వాళ్ళకి కోరికలు ఉండవు, మగవాళ్ళ కోరికలు ఆడవాళ్ళ కోరికలు ఉండవు. తమను తాము నపుంసకులు చేసుకున్న వాళ్ళకి, ఈ లోకంలో తమను తాము నపుంసకులు చేసుకున్న వాళ్ళకి అయితే ఆడవాళ్ళుగా మారడానికి మగవాళ్ళ కోరికలు చంపేసుకుని ఉంటారు. మగవాళ్ళుగా మారడానికి ఆడవాళ్ళ కోరికలు చంపేసుకుని ఉంటారు. ఈ రెండు కేటగిరీలు పక్కన పెడితే మూడో కేటగిరీకి మనం వస్తున్నాం. ఆ మూడో కేటగిరీ ఏంటంటే ఆ లక్షణం నీలో ఉందా లేదా అనేది. వీళ్ళు ఎవరంటే దేవుని కోసం ఆ నపుంసత్వంలోకి వచ్చింటారు. అంటే ఏంటి? హిజ్రా యొక్క లక్షణమే కోరికలను చంపేసుకోవడం. ఏంటి చెప్పండి? హిజ్రా యొక్క లక్షణం ఏంటి? కోరికలు ఉంటాయి వాళ్ళకి, ఉంటాయా? మామూలుగా చూడండి, మీరు హిజ్రాలను చూడండి, వాళ్ళకి ఏమైనా కోరికలు ఉంటాయా? మగవాళ్ళకి ఆడవాళ్ళ కోరికలు ఉంటాయా? శరీర కోరికలు ఏమైనా ఉంటాయా? పాపం చేయాలని కోరికలు ఉంటాయా? అంటే వాళ్ళ కోరికల్ని చంపేసుకుంటారు. వాళ్ళ కోరికలు ఉండవు అన్నమాట, చంపేసుకుంటారు. ఇప్పుడు దేవుని కోసము నపుంసకులుగా మారిన వాళ్ళ సంగతి ఏంటంటే వీళ్ళకి కోరికలు ఉంటాయి. మగవాళ్ళైతే మగవాళ్ళ కోరికలు ఉంటాయి, ఆడవాళ్ళైతే ఆడవాళ్ళ కోరికలు ఉంటాయి. అయితే దేవుని కోసము ఆ కోరికల్ని వదిలేసుకుని ఉంటారు.
ఏం చేస్తుంటారు వీళ్ళు? దేవుని కోసము వాళ్ళకున్న కోరికలని, వాళ్ళకున్న ఆశలని పక్కన పెట్టేసింటారు. అన్నీ వదిలేసింటారు వీళ్ళు. వీళ్ళకి మామూలుగా కోరికలు ఉంటాయి, ఆశలు ఉంటాయి. కానీ దేవుని కోసము ఆ కోరికలను, ఆశలను చంపేసుకుని ఉంటారు. అంటే మాకు ఈ కోరిక అవసరం లేదు, మాకు దేవుడు ఉంటే చాలు, మాకు ఈ ఆశ అవసరం లేదు, మాకు దేవుడు చాలు అని వాళ్ళకు కోరికలు ఉన్నా సరే, ఆశలు ఉన్నా సరే వాటిని అన్నింటినీ చంపేసుకుని ఉంటారు. ఈ దేవుని కోసం నపుంసకులుగా చేయబడిన, అంటే పరలోక రాజ్యం కోసం నపుంసకులుగా చేయబడినవారు. వీళ్ళెవరు? ఈ నపుంసకులు ఎవరు? సింపుల్గా చెప్పాలంటే పాస్టర్లు, సేవకులు, దేవుని సేవ చేసేవాళ్ళు. ఎవరు? ఈ వాక్య ప్రకారం చెప్పాలంటే పెళ్లి చేసుకోకుండా ఉండే వాళ్ళ గురించి ఇది చెప్పబడుతుంది. ఎవరి గురించి? అక్కడ శిష్యులు అడుగుతారన్నమాట, అయితే ప్రభువా భార్యాభర్తలకు ఉండే సంబంధం పెట్టారు, అయితే పెళ్లి చేసుకోకుండా ఉంటే సరిపోతుంది కదా, పెళ్ళి ఎందుకు చేసుకుంటారు? వాళ్ళ శరీర కోరికలు తీర్చుకోవడానికి చేసుకుంటారు. ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ వాళ్ళ శరీర కోరికలు తీర్చుకోవడానికి పెళ్లి చేసుకుంటారు. అక్కడ ఏం చెప్తున్నారు శిష్యులు? పెళ్ళి చేసుకోకపోతే మంచిది కదా అని చెప్తే, అంటే దాని అర్థం ఏంటి? ఈ కోరికలు అనేవి లేకపోతే మంచిది కదా అంటే అప్పుడు దేవుడు చెప్తున్నాడు. అట్లాగా కోరికలు లేకుండానే పుట్టిన వాళ్ళు ఉన్నారు. ఎవరో? తల్లి గర్భంలో పుట్టిన ఇజ్రాయెలు. పుట్టి తర్వాత కోరికలు చంపుకున్న వాళ్ళు ఉన్నారు ఈ లోకం విషయంలో. ఎవరు? పెరిగిన తర్వాత అబ్బాయిలా మారాలనుకున్న వాళ్ళు, అమ్మాయిలా మారాలనుకున్న వాళ్ళు. కానీ వీళ్ళు ఎవరంట? పరలోక రాజ్యం కోసం తమ కోరికలు చంపుకున్నారంట. ఎవరోళ్ళు? సేవకులు. అంటే వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. ఒక మగ వ్యక్తినో ఒక ఆడ వ్యక్తినో వాళ్ళు చేసుకోవాలంటే పెళ్లి చేసుకొని కాపురం చేసి పిల్లలు కనొచ్చు. వాళ్ళకి ఉందా లేదా అవకాశము? ఉంది. వాళ్ళకి ఆ కోరిక ఉంది, వాళ్ళకి ఆశ ఉంది, వాళ్ళు చేయాలనుకుంటే చేసుకోవచ్చు. వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, ఒక అబ్బాయి ఇంకో అమ్మాయిని చేసుకోవాలంటే చేసుకోవచ్చు. కానీ వీళ్ళు ఏం చేస్తారంట? నేను దేవుని సేవ చేయాలా, దేవుని సేవ చేయడం కోసము పెళ్ళిని పక్క పెట్టేసింటారంట. ఆ అమ్మాయి కావచ్చు, ఆ అబ్బాయి కావచ్చు, దేవుని సేవ చేయడానికి ఈ అమ్మాయికి ఈ అబ్బాయికి పెళ్లి చేసుకొని తన భర్తతో భార్యతో సుఖముగా ఉండి పిల్లలకనే ఆ ఛాన్స్ అవకాశం ఉన్నా సరే, ఆ కోరికలు ఉన్నా సరే నేను దేవుని సేవ చేయాలా అనే ఉద్దేశంతో ఇలా పెళ్ళిని చంపేసుకుని ఉంటారంట. ఆ పెళ్ళి అనే మాటని, పెళ్ళి అనే ఆ విషయాన్ని వాళ్ళ జీవితంలోనే లేకుండా చంపేసుకుని ఉంటారు. దేవుని కోసం పెళ్లి చేసుకోకుండా సేవ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. లక్షల్లో ఉన్నారు. వందల్లో కాదు, లక్షల్లో ఉన్నారు. వాళ్ళకి అందరిలాగే కోరికలు ఉంటాయి. మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు. వాళ్ళకి పెళ్లి చేసుకునే ఆప్షన్ ఉంది. వాళ్ళకి మగవాళ్ళైతే మగవాళ్ళకి సంబంధించిన కోరికలు ఉన్నాయి, ఆడవాళ్ళైతే ఆడవాళ్ళకి సంబంధించిన కోరికలు ఉన్నాయి. వాళ్ళు పెళ్లి చేసుకునే ఆప్షన్ ఉంది, అవకాశం కూడా ఉంది. పెళ్లి చేసుకుంటే పిల్లలు కూడా పుడతారు. పెళ్లి చేసుకుంటే వాళ్ళకి తీర్చుకోవాలనుకున్న కోరికలు కూడా తీర్చుకోగలరు. కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఇవన్నీ మాకొద్దు, మేము దేవుని సేవ చేయాలా, దేవుని సేవే మాకు కావాలా, ఈ కోరికలు మాకేం వద్దు, మా ఆశలు వద్దు, మా కోరికలు వద్దు, మాకు ఈ పెళ్ళి ఏమీ అవసరం లేదు, నాకు భార్య అవసరం లేదు, భర్త అవసరం, నాకు పిల్లలు ఏమీ అవసరం లేదు, నాకు ఈ కోరికలు అన్నీ వద్దు, నాకు దేవుని సేవే కావాలా, నేను దేవుని సువార్తనే ప్రకటిస్తాను, నేను యేసుక్రీస్తు సువార్తనే ప్రకటిస్తానని ఆ కోరికలను చంపేసుకున్న వాళ్ళు లక్షల్లో ఉన్నారు, కోట్లలో ఉన్నారు. వాళ్ళందరూ దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు. అర్థమైంది నేను చెప్తుండేది? వాళ్ళకి పెళ్లి చేసుకునే అవకాశం ఉన్నా, ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని పెళ్లి చేసుకొని భర్తగా భార్యగా వాళ్ళు సుఖించే అవకాశం ఉన్నా సరే, పిల్లలను కని వాళ్ళు పెంచే అవకాశం ఉన్నా సరే, కేవలం దేవుని సువార్త కోసం, యేసుక్రీస్తుని ప్రకటించడం కోసము పెళ్లి చేసుకోకుండా ఆ కోరికలను, ఆశలను చంపేసుకున్న నపుంసకులు ఉన్నారు. వాళ్ళ గురించి చెప్తుంది దేవుడు. అలాంటి నపుంసకుల లక్షణం నీలో ఉందా అని దేవుడు అడుగుతున్నాడు. వాళ్ళు ఏం చేశారు? దేవుని కోసము వాళ్ళకున్న కోరికలను, ఆశలను చంపేసుకున్నారు. ఆ పెళ్ళి అనే ఆ కోరికను చంపేసుకున్నారు. ఎవరి జీవితంలో కానీ, ఒక అమ్మాయి జీవితంలో కానీ, ఒక అబ్బాయి జీవితంలో కానీ అత్యంత ముఖ్యమైనది ఏంటి? పెళ్ళే కదా.
పెళ్ళి అంటే చాలు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎగిరి గంతేస్తారు, అయ్యి నాకు పెళ్ళి అవుతుందని. తల్లిదండ్రులు కూడా తమ కూతురికో కొడుకు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసే వయసు వస్తే ఎప్పుడెప్పుడు పెళ్లి చేద్దామా అని ఆరాటపడుతుంటారు. ఆ పెళ్లి చేస్తే చాలా గొప్పగా సంతోషంగా ఫీల్ అవుతారు. అమ్మా నేను నా కూతురికి పెళ్లి చేశాను, నా కొడుకుకి పెళ్లి చేశాను ఒక గొప్పగా ఫీల్ అవుతారు కదా. ఇది ఎంతో గొప్పది కదా. ఆ అమ్మాయికి అబ్బాయి కూడా అది ఎంతో గొప్ప విషయం కదా. అంత గొప్పదాన్ని కూడా యేసుప్రభు కోసం వదిలేసుకుంటారు వాళ్ళు. యేసుప్రభు సేవ చేయడానికి, యేసుక్రీస్తు సువార్త ప్రకటించడానికి, అలాంటి గొప్పదాన్ని కూడా, అలాంటి వాటిని కూడా విడిచిపెట్టేసి దేవుని సేవకే అంకితమైపోయిన వాళ్ళు, దేవుని సేవ చేస్తున్న వాళ్ళు ఎంతోమంది. అంటే పెళ్లి చేసుకోకుండా ఆ కోరికలన్నీ చంపేసుకొని వదిలేసుకొని పెళ్లి చేసుకోకుండా దేవుని సేవ చేస్తున్న సేవకులు సేవకురాలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ జీవితంలో పెళ్ళే చేసుకుని ఉంటారు. హల్లెలూయా. స్త్రీ సాంగత్యం కానీ పురుషుల సాంగత్యం కానీ వాళ్ళు అస్సలు వాటి జోలికి వెళ్లకుండా దేవుని సేవకే అంకితం అయిపోయిన సేవకులు ఎంతోమంది, లక్షల మంది ఉన్నారు. మనకు దగ్గరలో తెలిసినంటే హోసన్న మినిస్ట్రీస్, ఏసన్న గారు ఉన్నారు కదా. ఏసన్న గారు, జాన్ వెస్లీ గారు, అబ్రహాం పాస్టర్ గారు, రమేష్ పాస్టర్ గారు, అంటే హోసన్న మినిస్ట్రీకి సంబంధించిన సేవకులందరూ సేవకురాలందరూ ఒక్కరు కూడా పెళ్లి చేసుకోరు. అది ఆ సంస్థ యొక్క నియమం. పెళ్లి చేసుకోకపోతే నువ్వు సేవలోకి రావచ్చు. పెళ్లి చేసుకోకుండా నేను దేవుని సేవ చేస్తాను వాళ్ళందరూ ఆ సేవలోకి వెళ్ళచ్చు. నేను చెన్నైలో వెళ్ళాను, టీపీఎం ద పెంతెకోస్తల్ మిషన్ అని. ఆ సంస్థలో ఉన్నవారు కూడా ఒక్కరు కూడా పెళ్లి చేసుకోరు. అంటే సేవ నువ్వు ఎలాగైనా చేయొచ్చు. ఇప్పుడు పెళ్లి చేసుకుని సేవ చేస్తున్నారు లేదా? చేస్తున్నారు లేదా? భార్యాభర్తలుగా సేవ చేస్తున్నారు లేదా? వాళ్ళు కూడా ఆప్షన్ ఉందా లేదా? కావాలంటే వాళ్ళు కూడా పెళ్లి చేసుకోవచ్చు. భార్యాభర్త కలిసి పెళ్లి చేసుకొని వాళ్ళు కూడా సేవ చేసుకోవచ్చు. కానీ వాళ్ళు అవకాశం ఉన్నా సరే మాకు ఆ పెళ్ళి కంటే, ఆ భర్త కంటే, భార్య కంటే దేవుని సేవే మాకు కావాలా. దేవుని సేవ తప్ప మాకు ఇంకేది వద్దు. ఈ భార్య వద్దు, భర్త వద్దు, పిల్లలు వద్దు, ఈ శారీరక ఆశలు కోరికలు కానీ ఈ లోక ఆశలు కానీ మాకు వద్దే వద్దనే వాటిని అన్నిటిని చంపేసుకొని విడిచిపెట్టేసి వాళ్ళు కేవలం దేవుని సేవ చేస్తున్నారు. అంటే పెళ్ళి చేసుకుని సేవ చేస్తున్న వాళ్ళకి, పెళ్ళి చేసుకోకుండా దేవుని సేవకే అంకితం అయిపోయిన వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే, పెళ్ళి చేసుకుని సేవ చేసే వాళ్ళకంటే పెళ్ళి చేసుకోకుండా దేవుని సేవకే అంకితం అయిపోయిన వాళ్ళకే ఎక్కువ స్థాయి పరలోకంలో ఉంటుంది. ఎక్కువ ప్రిఫరెన్స్ దేవుడు వాళ్ళకే ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు అన్నీ వదిలేసి దేవుని సేవకు వచ్చేస్తున్నారు. వీళ్ళన్నా తమ శరీర ఆశల కోసం, కోరిక కోసం, లేదా కుటుంబం కోసమో పెళ్లి చేసుకొని సేవ చేస్తున్నారు. కానీ వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టేసి, అంటే వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే కుటుంబాన్ని కూడా వదిలేస్తారు, అంతే కదా. ఇంకా సమస్తాన్ని వదులుకొని సేవ చేస్తున్నారు. ఇలాంటి నపుంసకుల లక్షణం మీలో ఉందా అని దేవుడు అడుగుతున్నాడు. మీలో ఉంది? నాలో ఏడంది ప్రభు, మేము పెళ్లి చేసుకుంటే మాకు పిల్లలు కూడా ఉండరు అంటారా? అలాంటి నపుంసకుల లక్షణం మన అందరిలో ఉండాల. ఇప్పుడు ఎట్టుండేది, నాకు పెళ్ళి అయిపోయి పిల్లలు కూడా పుట్టేసి వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు అయిపోతుండే, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి మనవాళ్ళు పుట్టేసి ఇప్పుడు ఎట్లా నాకు ఆ నపుంసకత్వం వస్తుందనే కదా మీ డౌటు, అంతే కదా. కానీ దేవుడు చెప్తున్నమాట, అలాంటి నపుంసకత్వం మీలో ఉంటే మీరు చాలా గొప్ప స్థాయిలో ఉంటారు. పరలోక రాజ్యం కోసం నపుంసకులుగా చేయబడిన వాళ్ళ స్థానం పరలోకంలో గొప్పగా ఉందంట. అలాంటి నపుంసకత్వం నీలో కూడా ఉండాలా అని దేవుడు చెప్తున్నాడు. మరి ఎట్లా? మీకేమో పెళ్ళి అయిపోయింది, ఒకవేళ నన్ను అనుకోండి, నాకంటే పెళ్ళి కదా, ఒకవేళ నేను అనుకుంటే పెళ్ళి చేసుకుని కూడా దేవుని సేవ చేయొచ్చు, నాకు ఆప్షన్ ఉంది. మీకు మీ సంగతి ఏంది? కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటి, మీరందరూ అలాంటి నపుంసకత్వం కలిగి ఉండాలా అంటున్నాడు దేవుడు. మీరందరూ అలాంటి నపుంసకత్వం కలిగి ఉండాల్సిందే అని దేవుడు చెప్తున్నాడు కదా. అప్పుడే పరలోకంలో మీ స్థాయి, దేవుని ఎదుట మీ స్థాయి, మీ ఊర్లో మీ స్థాయి గొప్పగా చేస్తానని దేవుడు చెప్తున్నాడు కదా. మరి మీకు అలాంటి నపుంసకత్వం ఇప్పుడు ఎలా వస్తుంది? ఎట్లా వస్తుంది? అసలు మీలో అలాంటి నపుంసకత్వం ఉందా లేదా? సరే, ఉందా లేదని వాక్యం చెప్పిన తర్వాత మళ్ళీ మీకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు నపుంసకత్వం అంటే మీకు అర్థమైంది ఏంటి? కోరికలు ఉన్నా సరే, ఆశలు ఉన్నా సరే, చేసే అవకాశం ఉన్నా సరే, ఆ కోరికలను ఆశలను తీర్చుకునే అవకాశం ఉన్నా సరే దేవుని కోసం
వాటన్నిటిని చంపేసుకోవడం, వాటన్నిటిని వదిలేసుకోవడం. ఇదే పరలోక రాజ్యం కోసం నపుంసకులుగా చేయబడిన వారి తత్వం. ఇప్పుడు ఈ నపుంసకత్వం మనలో ఉందా అంటే మనలో ఉందా లేదా? మనలో ఉందా లేదా చెప్పండి. ఉందని వాళ్ళు ఎంతమంది చెప్పండి. ఈ నపుంసకత్వం మీలో ఉంది, నాలో ఉంది అని చెప్పండి. లేదని వాళ్ళు ఎంతమంది చెప్పండి. మీకెవరికి లేదా? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి పరలోక రాజ్యం కోసం నపుంసకులుగా చేయబడిన తత్వం ప్రతి ఒక్కరికి ఉంది. హల్లెలూయా. ఎట్లుంది? మేమందరికి పెళ్ళి అయిపోయిందా? మాకు పిల్లలు ఉండరు, వాళ్ళకి కూడా పెళ్ళి అయిపోయింది, మన వాళ్ళు ఉండరు, నువ్వేందు ఉంది అంటావు. ఎట్లా ఉంటుంది మాకు ఆ నపుంసత్వం అనే కదా మీ డౌట్. నేను చెప్పినా కదా, నపుంసత్వం అంటే మీకు ఆ ఆశ ఉన్నా, కోరిక ఉన్నా, ఆ ఆశను కోరికను తీర్చుకునే అవకాశం ఉన్నా దాన్ని దేవుని కోసం చంపేసుకోవడం. దాన్ని ఏమంటారు? పరలోక రాజ్యం కోసం నపుంసకులుగా చేయబడిన వాళ్ళు అంటారు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మన వాళ్ళందరికీ మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. అందరిలాగే మనకు మందు తాగే అవకాశం ఉందే లేదా? ఉందా లేదా? వ్యభిచారం చేసే అవకాశం, టీవీలు చూసే అవకాశం, సినిమాలు చూసే అవకాశం, సీరియల్ చూసే అవకాశము, బీడీలు సిగరెట్లు తాగే అవకాశము, వక్కాకులు వేసుకునే అవకాశము, అల్లరి చిల్లరగా తిరిగే అవకాశము, ప్రేమ వ్యవహారాల్లో పడే అవకాశము, బూతులు మాట్లాడే అవకాశము, పోకిరి అల్లరి చిల్లర చేసే అవకాశము ఉందా లేదా? ఈ శరీరానికి ఆ కోరిక ఆశ కూడా ఉంటుందా లేదా? కానీ మనం ఏం చేసినాం? దేవుని కోసము చంపేసుకున్నాం. ఏం చేసినాము? ఇది నా దేవుడికి ఇష్టం లేదు, మందు తాగడం నా దేవునికి ఇష్టం లేదు. నీకు మందు తాగే అవకాశం ఉంది. ఒకవేళ నువ్వు మందు తాగాలంటే తాగొచ్చు. ఆ కోరిక నీకు వచ్చినా కూడా నీకు తప్పేం ఉండిండదు. అంటే నీకు ఆ కోరిక ఉండిండొచ్చు, ఆశ ఉండిండొచ్చు, అవకాశం కూడా నీకు ఉండిండొచ్చు. కానీ నువ్వేం చేస్తావు? దేవుడి కోసము మందు తాగకూడదని మందుని చంపేసుకుంటా, ఆ కోరికను ఆశను చంపేసుకున్నావా లేదా? వ్యభిచారం కోరికలు ఉండిండొచ్చు కొందరికి, కామమోహ కోరికలు ఉండిండొచ్చు. కానీ ఇది నా దేవుని దృష్టికి అసహ్యమైనది అని ఆ కోరికను, ఆ ఆశను, ఆ అవకాశాన్ని చంపేసుకున్న వాళ్ళు ఉంటారు. వద్దు, నా దేవుడికి ఇష్టం లేదని. కొందరు సినిమాలు సీరియల్ చూసే అవకాశం ఉన్నా, కోరిక ఆశ ఉన్నా కూడా సరే, ఇది నా దేవుడికి నచ్చిందని, నేను నా దేవుని కోసము దీన్ని నేను చంపేసుకుంటానని ఆ సీరియల్ చూడకుండా తమను తాము ఆ సీరియల్ విషయంలో, సినిమాల విషయంలో తమ కోరికలను, ఆశను చంపేసుకునే వాళ్ళు ఉన్నారు. అందరిలాగే స్కూల్లో, కాలేజీలో ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని ప్రేమించే అవకాశము, ఆ ఆశ కోరిక కొంతమందికి ఉండొచ్చు, అమ్మాయిలకి అబ్బాయిలకి. కానీ వాళ్ళు దేవుని కోసం, నా దేవుడు పరిశుద్ధుడు, నేను కూడా నా శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలని చెప్పేసి ఆ అవకాశం ఉన్నా సరే, ఆ కోరిక ఆశ ఉన్నా సరే దాన్ని దేవుని కోసం చంపేసుకున్న వాళ్ళు ఉన్నారు. బీడీలు సిగరెట్లు వక్కాకులు ఆన్సర్ వేసుకునే అవకాశము అందరిలాగానే మనకున్నా సరే దేవుడికి ఇది నచ్చదు అని వాటిని చంపేసుకున్న వాళ్ళు ఉన్నారు. అల్లరి చిల్లరగా తిరిగేవాళ్ళు, బూతులు మాట్లాడేవాళ్ళు, అసహ్యమైన పనులు చేసేవాళ్ళు, ఈ అవకాశాలు మనకు కూడా ఉన్నా సరే ఇవి దేవునికి నచ్చవని చెప్పేసి అవకాశాలున్నా, ఆ కోరికలున్నా వాటిని చంపేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, పెళ్లి విషయం కాదు ఇక నేను మాట్లాడుతుండేది. లోకులు ఉన్న వాళ్ళకి, ఇతరులకు ఉన్నట్లే ఆ కోరికలు, ఆశలు మనలో ఉన్నా వాళ్ళకు వచ్చినట్లే అలాంటివి చేసే అవకాశం మనకు వచ్చినా మనం ఏం చేస్తున్నామంట? దేవుని కోసం వాటిని చంపేసుకుంటున్నాం, దేవుని కోసం వాటిని విడిచిపెట్టేస్తున్నాం. అలాగ చంపేసుకుంటే, అలాగ విడిచిపెట్టుకుంటే పరలోక రాజ్యం నిమిత్తం నువ్వు కూడా నపుంసకత్వం కలిగి ఉన్నావని అర్థం. హల్లెలూయా. నేను పెళ్లి గురించి చెప్పట్లేదు, అర్థమైందా? పెళ్లి గురించి మాట్లాడదు, గొప్ప స్థాయి. ఇప్పుడు మీరు ఆ నపుంసకత్వంలో రాలేరు. పెళ్లి చేసుకోకుండా సేవ చేసే ఆ నపుంసకత్వం మీలో లేదు, మీరు రాలేరు కూడా ఇంకా. ఎందుకంటే ఆల్రెడీ మీరు పెళ్ళి అయిపోయింది, ఆ శరీర కోరికలు కూడా మీరు తీర్చుకునేసినారు, అంతా అయిపోయింది. ఇప్పుడు ఆ నపుంసకత్వంలో మీరు రావాలన్నా మీ వల్ల అయ్యే పరిస్థితి లేదు. కానీ పరలోక రాజ్యం నిమిత్తం మీరు కూడా నపుంసకులుగా
మిమ్మల్ని మార్చుకోగలరు. ఎలాగా? ఇప్పుడు చెప్పే కదా, కొన్ని ఇతరులాగా చేసే అవకాశం, ఆ కోరిక, అవకాశం, ఆ ఛాన్సు, ఆ ఆశ మనకు ఉన్నప్పటికి కూడా ఇది దేవునికి ఇష్టం లేనిది, ఇది దేవునికి నచ్చనిది, దీనిని నేను చెయ్యను అని దేవునికి ఇష్టం లేని పనులు ఎప్పుడైతే నువ్వు చేయకుండా ఆ కోరికను, ఆ అవకాశం నువ్వు చంపేసుకొని, ఆ అవకాశం వచ్చినా సరే దాన్ని నువ్వు వద్దనుకొని విడిచిపెట్టేస్తావో అప్పుడు నువ్వు కూడా పరలోక రాజ్యం నిమిత్తము నీలో కూడా ఆ నపుంసకత్వం నీలో ఉందని. హల్లెలూయా. మనం పరీక్షించుకోవాలా, అలాంటి నపుంసకత్వం మనలో ఉందా? ఒక మందు తాగే అలాంటి పరిస్థితి, అలాంటి అవకాశం, అలాంటి కోరిక నాలో వచ్చినప్పుడు, ఒక అమ్మాయితో, ఒక అబ్బాయితో, ఒక స్త్రీతో, ఒక పురుషునితో పాపం చేసే అవకాశం, ఆ కోరిక, ఆశ వచ్చినప్పుడు, ఒక సినిమా, ఒక సీరియల్, ఒక షో చూసే అవకాశము, ఆశ, కోరిక నాకు వచ్చినప్పుడు, ఫోన్లలో పనికిమాలిన వీడియోలు, పనికిమాలిన చాటింగ్లు, పనికిమాలిన మాటలు, పనికిమాలిన ఫోన్లు చేసే అవకాశము, ఆ కోరిక, ఆశ వచ్చినప్పుడు, బూతులు మాట్లాడే అవకాశం, ఆశ, కోరిక వచ్చినప్పుడు, గొడవలకు వెళ్ళే ఆ తత్వం, ఆశ, అవకాశం వచ్చినప్పుడు, బీడీలు, సిగరెట్లు, వక్కాకులు, ఆన్సర్ వేసుకునే అవకాశం, ఆ కోరిక, ఆశ మనలోకి వచ్చినప్పుడు, స్కూల్లో ప్రేమ వ్యవహారాన్ని, కాలేజీలో ప్రేమ వ్యవహారాన్ని, ఉద్యోగాలు చేస్తున్నమాట ఒక అమ్మాయితోనో, ఒక అబ్బాయితోనో ప్రేమించాలనే ఆ కోరిక, ఆశ, అవకాశం వచ్చినప్పుడు నీలో దేవుని నపుంసత్వం వస్తుందా? దేవుని కోసం నపుంసత్వంగా మార్చుకునే ఆ తత్వం, ఆ లక్షణం నీలో ఉందా అని నిన్ను పరీక్షించుకోవాలి. అదే దేవుడు చెప్తున్నాడు. దేవుని కోసం, పరలోక రాజ్యం నిమిత్తం నపుంసకులుగా చేయబడిన ఆ లక్షణం నీలో ఉందా? ఖచ్చితంగా అవన్నీ నీ దగ్గరకు వస్తాయి. ఆ కోరికలు వస్తాయి, ఆ ఆశలు వస్తాయి, ఆ అవకాశాలు కూడా వస్తాయి. అలా వచ్చినప్పుడు వాటిని నువ్వు చంపేస్తున్నావా దేవుని కోసము, లేకపోతే ఆ కోరికలను, ఆశలను తీర్చుకుంటా, ఆ అవకాశాలను నువ్వు తీసుకొని వాటిని చేస్తున్నావా అనేది నువ్వు పరీక్షించుకోవాలా. దేవుని కోసం నపుంసకులుగా చేయబడిన ఆ తత్వం అంటే ఆ కోరికను, ఆ ఆశను చంపేసుకొని వాటిని విడిచిపెట్టి దేవుని కోసం వాటిని విడిచిపెట్టిన ఆ లక్షణం నీలో ఉంటే నిన్ను దేవుడు గొప్ప స్థాయిలో ఉంచుతారు. మీ ఊరిలో కావచ్చు, మీ వీధిలో కావచ్చు, నీ స్కూల్లో కావచ్చు, నీ కాలేజీలో కావచ్చు, నువ్వు ఉద్యోగం చేస్తున్న చోట, పని చేస్తున్న చోట, ఎక్కడైనా కావచ్చు, నీ ప్రాంతంలో ఎక్కడైనా కావచ్చు, నీ సంఘంలో కావచ్చు, నీ చర్చిలో కావచ్చు, నీ మందిరంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, నువ్వు దేవుని కోసం ఆ కోరిక, ఈ లోకానుసారమైన ఆ కోరిక, ఆ ఆశ, ఆ అవకాశం వచ్చినప్పుడు దేవుని కోసం దాన్ని నువ్వు చంపేసుకుంటే, దేవుని కోసం దాన్ని నువ్వు విడిచిపెట్టేస్తే దేవుడు గొప్ప స్థాయిలో ఉంచుతారు. అలా కాకుండా ఆ కోరిక, ఆ అవకాశము, ఆ ఆశ నీలో కలిగినప్పుడు నువ్వు దేవుని కోసం ఆశను చంపుకోకుండా, విడిచిపెట్టకుండా, నువ్వు కానీ ఆ కోరిక ప్రకారం, ఆ ఆశ ప్రకారం చేసేసి ఆ అవకాశాలను ఉపయోగించుకొని దేవునికి ఇష్టం లేని ఆ పనిని నువ్వు చేస్తే పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. చాలా భయంకరమైన పరిస్థితులు నీ జీవితంలోనికి వస్తాయి. అందుకే దేవుడు చెప్తున్నాడు ఈ రాత్రికాల సమయం ముందు, పరలోక రాజ్యం నిమిత్తం నపుంసకులుగా చేయబడిన ఆ నపుంసకుల యొక్క లక్షణం నీలో ఉందా? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నాకు చెప్పాల్సిన పని లేదు. ఎవరు చెప్పాలి? మీరు దేవునికి చెప్పాలి. దేవునికి చెప్పాలంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలా. ఈ లోకానుసారమైన విషయాలు నీ దగ్గరకు వచ్చినప్పుడు, ఆ కోరికలు, ఆ ఆశలు, ఆ అవకాశాలు నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ లక్షణం ఎలా ఉంది, నువ్వు ప్రవర్తించే తీరు వాటి పట్ల ఎలా ఉంది అనేది నిన్ను నువ్వు పరీక్షించుకుంటే దేవుని కోసం వాటిని చంపేసుకున్న ఆ నపుంసకత్వం నీలో ఉందా లేదా అనేది నీకే తెలుస్తుంది. ఒకవేళ ఉంటే నువ్వు గ్రేట్, దేవుడు నిన్ను ఖచ్చితంగా గొప్ప స్థాయిలో నిలబెడతాడు. ఒకవేళ లేకపోతే ఏం చేయాలా? ఈరోజు ప్రార్థన చేయాలా? ఏం చేయాలా? ఈరోజు ప్రార్థన చేయాలి. ఆ లక్షణంలోకి నువ్వు రావాలా. హల్లెలూయా. ఒకవేళ నీకు ఆ లక్షణం లేదేమో ఇంతవరకు,
అంటే ఏదైనా కోరిక కానీ ఏదైనా ఆశ కానీ ఈ లోకానుసారమైన ఏదైనా కోరిక కానీ ఒక ఆశ కానీ ఒక అవకాశం కానీ వచ్చినప్పుడు ఇంతకుముందు దాన్ని దేవుని కోసం చంపేసుకునే ఆ లక్షణం నీలో లేదేమో. ఈ మాటలు విన్న తర్వాత అయినా నేను దేవుని కోసం ఆ నపుంసత్వంలోకి వస్తాను, ఆ కోరికను ఆ అవకాశాన్ని ఆ ఆశను నేను చంపేసుకుంటాను, ఈ లోకానుసారమైన ఆ కోరికను ఆ ఆశను ఆ అవకాశాన్ని నేను దేవుని కోసం చంపేసుకుంటాను అని నువ్వు తీర్మానించుకొని ఆ తీర్మానంలో నిలబడితే ఈరోజు నీ పరిస్థితి ఎలాగున్నా సరే ఆ తీర్మానాన్ని బట్టి దేవుడు నిన్ను గొప్ప స్థాయిలోనికి నిన్ను తీసుకెళ్తాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఆలోచించుకో. ఒక మద్యపానం అనేది నీ ఎదుటికి వచ్చినప్పుడు, ఒక అక్రమ సంబంధం లేక ఒక వ్యభిచారం అనే పాపం నీ దగ్గరకు వచ్చినప్పుడు, ఒక సినిమా ఒక సీరియల్ ఒక వెబ్ సిరీస్ ఒక షో అనేది నీ దగ్గరకు వచ్చినప్పుడు, ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ చాటింగ్లు ఫోన్ కాల్స్ అనేవి నీ దగ్గరకు వచ్చినప్పుడు, అల్లరి చిల్లర చేష్టలు అల్లరి చిల్లర స్నేహాలు నీ దగ్గరకు వచ్చినప్పుడు, బూతులు కొట్లాట్లు గొడవలు లాంటివి నీ దగ్గరకు వచ్చినప్పుడు, ఈ లోకానుసారమైన మోసాలు కుట్రలు కుళ్ళు కుతంత్రాలు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ లక్షణం ఎలాగ ఉంది, మీ ప్రవర్తన ఎలాగ ఉంది అనేది మిమ్మల్ని మీరు ఈ రాత్రికాల సమయంలో పరీక్షించుకోవాల్సిన సమయం. అలాంటివి వచ్చినప్పుడు మీ ప్రవర్తన దేవుని కోసం నపుంసకులుగా చేయబడిన అలాంటి ప్రవర్తనలో మీరు ఉంటే మీ స్థాయి ఎప్పటికీ గొప్పగా ఉంటుంది. అలాంటి స్థాయిలో లేకపోతే మీరు చాలా డేంజర్లో ఉన్నారని అర్థం. అలా డేంజర్లో మీరుంటే ఈరోజు రాత్రికాల సమయంలో దేవునికి ప్రార్థన చేసి అలాంటి దేవుని కోసం నపుంసకత్వంలోకి వచ్చిన ఆ లక్షణంలోనికి నువ్వు వస్తే దేవుడు ఈ రోజైనా సరే నీ స్థాయిని గొప్పగా పెంచి నిన్ను గొప్పగా ఉంచడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి అలాంటి నపుంసకుల లక్షణం మనలో ఉండాలని ప్రార్థన చేసుకొని ముగిద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వశక్తి గల దేవ యేసయ్య నీ బలమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మీరు నాయనా ఈ కుటుంబంలోనైనా మా అందరితో ప్రభా నా ద్వారా మీరు మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా తండ్రి ఈ లోకంలోనైనా 3 రకాల నపుంసకులు ఉన్నారు తండ్రి. ఒకరైతే నాయనా తల్లి గర్భంలోనే పుట్టడమే ప్రభా నపుంసకులుగా పుట్టబడి ఉన్నారు తండ్రి. అంటే వారు పెళ్లి చేసుకోకుండా నాయన జీవితాంతం అలాగే ఉండిపోయే ఆ నపుంసకులుగా పుట్టిన వారు ఉన్నారు తండ్రి. కొందరైతే నాయనా పుట్టినప్పుడు బాగా పుట్టింటారు, కానీ కొంత వయసు వచ్చిన తర్వాత తమకు తాము నపుంసకులుగా చేయబడిన వారు ఉన్నారు తండ్రి. కొందరైతే ప్రభా మీకోసం అయినా నపుంసకులుగా చేయబడి ఉన్నారు తండ్రి. ప్రభా మీరు చెప్తున్నారు ప్రభా పరలోక రాజ్యం నిమిత్తం నపుంసకులుగా చేయబడిన లక్షణం నీలో ఉందా అని అడుగుతున్నారు ప్రభా. అవును తండ్రి, పరలోక రాజ్యం కోసం ప్రభా నపుంసకులుగా చేయబడేవారు ప్రభా. వారికి ఆశలున్నా, ఈ లోకానుసారమైన ఆశలున్నా, కోరికలున్నా, ఆశల్ని కోరికలను తీర్చుకునే అవకాశం వాళ్ళకు ఉన్నా సరే ప్రభా కేవలం మీకోసం మీ సేవ చేయడం కోసం పరలోక రాజ్యం కోసం నైనా వారికున్న ఆశలను కోరికలను చంపేసుకొని ప్రభా అవకాశాలను వద్దనుకొని తండ్రి కేవలం నీ కోసమే బ్రతుకుతున్నవారు ప్రభా ఉన్నారు తండ్రి. అలాంటి నపుంసకత్వం మాలో ఉంటేనైనా మమ్మల్ని కూడా ప్రభా మీరు గొప్ప స్థాయిలో గొప్ప స్థానంలో ఉంచుతారని తండ్రి మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, మా జీవితంలో కూడా నాయనా ప్రతిరోజునైనా ఈ లోకానుసారమైన ఆశలు కోరికలునైనా అవకాశాలు ఎన్నో వస్తున్నాయి తండ్రి. ఈ లోకంలో పడిపోవడానికి ప్రభా, ఈ లోకపు ఆశల్లో పడిపోవడానికి తండ్రి ఎన్నో కోరికలు ఆశలు అవకాశాలు ఎన్నో మా దగ్గరికి వస్తున్నప్పుడు తండ్రి మా ప్రవర్తన ఎలా ఉంటుందో మమ్మల్ని మేము పరీక్షించడానికి సహాయం చేయండి ప్రభా. అలాగా అవకాశాలు వచ్చినప్పుడు కోరికలు ఆశలు పుట్టినప్పుడు మేము దేవుని కోసం మా యేసయ్య కోసం
అలాంటి కోరికలను అవకాశాలని చంపేసుకుంటున్నామా లేదా అని ప్రభా మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ సహాయం చేయండి ప్రభా. ఇదిగో నాయన ఈ లోకానుసారమైన కోరికలు వచ్చినప్పుడు నాయన మద్యపానం, వ్యభిచారం, అక్రమ సంబంధం, ప్రేమ వ్యవహారాలు, సినిమాలు, సీరియళ్ళు, బీడీ, సిగరెట్లు, వక్కాకులు, బూతులు, కొట్లాట్లు, గొడవలు, అల్లరిచిల్ల చేష్టలు మొదలైన ప్రభా ఈ లోకానుసారమైన ప్రభా వాటన్నిటిని మా ఎదుటికి వచ్చినప్పుడు ప్రభా అలాంటి ఆశలు కోరికలునైనా అలాంటి అవకాశాలు వచ్చినప్పుడు తండ్రి మీకోసం వాటిని మేము చంపేసుకుంటున్నామా లేకపోతే వాటిలో మేము పడిపోయి మా జీవితాలను నాశనం చేసుకుంటున్నామా అని మమ్మల్ని మేము పరీక్షించుకొని ప్రభా మీకోసమైనా పరలోక రాజ్యం నిమిత్తం తండ్రి వాటన్నిటిని చంపేసుకుని తండ్రి పరిశుద్ధంగా పవిత్రంగానైనా మీ ఎదుటి మేము బ్రతుకుటకు మాకు సహాయం చేయండి ప్రభా. అలాగే మేము బ్రతికితే తండ్రి మేము నివసిస్తున్న ఇంటిలో, మా వీధిలో, మేము ఉంటున్న స్కూల్లో, కాలేజీలో, మేము చేస్తున్న పని చోట్లలో ప్రతి ఒక్కరి దగ్గరనైనా అందరికంటే గొప్ప స్థాయిలో మమ్మల్ని ఉంచుతారని తండ్రి మీరు మాకు తెలియజేసిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ అలాంటి నపుంసకత్వంనైనా పరలోక రాజ్యం కోసమైనా నపుంసకులుగా చేయబడిన అలాంటి లక్షణం తండ్రి మీ ప్రియ బిడ్డలుగా మాకు అందరికీ దయచేయమని ప్రభా. మా అందరి జీవితాల్లో ప్రతిరోజు అలాంటి లక్షణం ప్రభా మీకు కలిగి ఉన్నట్టునైనా ప్రతి క్షణం ప్రతిరోజునైనా అలాంటి లక్షణం మేము కలిగి ఉండి తండ్రి ఈ మార్గంలో మేము నడుచుకున్నటకు కృప చూపిస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ సహాయం చేయమని బ్రతిమలాడుకుంటూ మా తండ్రి, మా దేవుడు, మా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరలోక తండ్రి. ఆమేన్. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన కరుణ దేని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా పరలోక రాజ్యం కోసం నపుంసకులుగా చేయబడిన వారి లక్షణాన్ని నేను కూడా ఈ లోకంలో కలిగి ఉంటానని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలంతో నడిపించి దీవించి ఆశీర్వదించు.